గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంత ఇదొక మొక్క ఇంగ్లీష్లో మాట్లాడితే మిగిలిందంతా తెలియదు. ఈరోజు ఆవిడ అన్నట్టు నేను రావడం మీరు ప్రివిలేజ్ కదండి, ఈ కాలేజ్కి రావడం నాకు ప్రివిలేజ్గా ఉంది. వెరీ హ్యాపీ. ముందుగా ఇక్కడికి రావడానికి కారణమైన సతీష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు తన గురించి నేను 2019లోనే విన్నాను. నేను ఇలా ఆదిత్య కాలేజ్కి వెళ్ళాలి అప్పుడు అని చెప్పి మాకు తెలిసిన ఆనంద్ అనే రిలేటివ్ని అడిగాను అనమాట. మా రాజావర్ రాణి గారి సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, ఆ కాలేజ్ పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు సంభవం కుదరలేదు. అదే మీరు బాగా చదువుకునే వాళ్ళు కదా, ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు కష్టపడి, నేను వస్తే ఆ టైంలో అది కుదరలేదు. తర్వాత ఆయన చెప్పారనమాట, అరే నువ్వు గోదావరి జిల్లాలకు వెళ్తున్నావా, ఖచ్చితంగా ఆదిత్య కాలేజ్కి వెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పి. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన డిసిప్లిన్ గురించి నేను విన్నాను. ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ సో ఇట్స్ ప్లెజర్ ఫర్ మీ. అండ్ శేషారెడ్డి సార్ గురించి చాలాసార్లు మనము ఇన్స్పిరేషన్ ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, అరే మనం ఎదగాలి లైఫ్లో ఇన్స్పిరేషన్ అని. మీకైతే ఇదిగో ఎదురుగానే ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్. ఒక్కసారి ఆయన జర్నీని తలుచుకుంటే చాలు, మీరు కూడా ఏదైనా సాధించేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఒక కుతుకులూరులో ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఉద్యోగం నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంత సామ్రాజ్యాన్ని, అరే చిన్న విషయం 50,000 మందిని ఇక్కడికి రావడం అంటే అది ఆయన వల్లనే. ఖచ్చితంగా హీస్ అన్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ హ్యాపీ మీటింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. అలాగే కలెక్టర్ గారు, నేను మా కలెక్టర్ గారు అని చెప్పుకుంటాను. మా ఊరు, ఐఎమ్ సో ప్రౌడ్ దట్ రాయచోటి నుంచి అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ అయ్యారంటే చిన్న విషయం కాదు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ హియర్ సార్. అలాగే మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇంకేం చెప్పండి, ఇంకేంటి ఏం మాట్లాడదాం అంటే కలర్స్ ఈవెంట్ అంటే మామూలుగా పేరులోనే ఏదో కలర్స్ అంటే నిగనిగలాడిపోతుంది. ఇటుకు వచ్చినప్పటి నుంచి ఎటు సైడ్ నాకు మెడ ఎటు తిప్పాలో తెలియట్లా. ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు, ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు, మొత్తం అంతా. ఏం తమ్ముడు ఏంటి హీరోనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఎంత ఆనందంగా ఉందో మీరు అలా అంటుంటే. అయ్యా కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి అనలేదు నన్ను అలా. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు, ఎంత సంతోషంగా ఉందో అసలు. వెరీ హ్యాపీ. ఫస్ట్లీ మీ కాలేజ్ గురించి చెప్పాలి. ఆదిత్య కాలేజ్ అంటే ఎంత ఫేమస్ నన్ను అడిగితే నేనే చెప్తాను, కరెక్ట్గా చెప్పగలను. నాకు తెలిసి రాజావర్ రాణి గారి దగ్గర నుంచి నిన్న కా సినిమా వరకు నేను ఒక 50 కాలేజీలు తిరిగాను, కానీ ఆదిత్యకి రావడానికి చాలా ప్రయత్నించాను. ఈరోజు వచ్చాను. మీకు చాలామంది గుర్తుంటే ఇందాక సార్ అన్నట్టు, అరే కాలేజీకి రావడానికి కుదరలేదు అని చెప్పి ఒకరోజు నేను ఫస్ట్ రేట్ నన్ను ఎందుకు అలౌ చేయరని చెప్పి మీ బస్సు ఆపేసి బస్సులో ఎక్కి సమ్మతమే సినిమా ప్రమోట్ చేశాను నేను. అదప్పుడు చాలా వైరల్ అయింది. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇదిగో మీరు నా మీద చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్, దీని అంతటి వల్లనే ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను. ఇదంతా మీ వల్లే. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, అరే ఎంతమంది ఫస్ట్ ఎంత ప్రేమగా అన్న అని అంత మీలో ఒక్కల్లా తీసుకొని ఇంతలా ఎంకరేజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఐఎమ్ సో హ్యాపీ తమ్ముడు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికైతే లవ్ యూ ఆల్. మీరంటే నాకు పిచ్చిగా ఇష్టం. పిచ్చిగా అంటే మామూలుగా కాదు. మీరే నన్ను ఇలా చేశారు. అంటే బాగా చేసినప్పుడు మీరే పొగిడారు, బాగా చేయలేనప్పుడు మీరే తిట్టారు. ఏదైనా సరే మీరు నన్ను ఓన్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా అందరు ఇదిగో ఆడ హీరో అని అరుస్తున్నారు కదా, ఇదిగో మీరందరూ కూడా హీరోలు అవ్వాలి మీ లైఫ్లో, సరేనా? అందరూ అయిపోవాలి మీ లైఫ్లో, ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఏంటి చెప్పండి, హీరో అవ్వాలంటే ఏం చేయాలి? ఏంటి? నా సపోర్ట్ ఏముండదు తమ్ముడు, నాదేముంటుంది సపోర్ట్. కానీ నేను ఫాలో అయిన ఒక 3 రూల్స్ చెప్పనా? సరదాగా డిస్కస్ చేసుకుందాం, సరేనా? మన లైఫ్లో మన అందరం హీరోలు అవ్వాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, మనల్ని మనం ఇష్టపడాలి. నెంబర్ 1, మనల్ని మనం ఇష్టపడాలి. ఎవ్వరు మనల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా చివరిదాకా మనల్ని అయితే మనమే ఇష్టపడాలి కదా. సో రోజు నిద్రలేగానే అద్దంలో మీ మొహం చూసుకొని వీలైతే అబ్బా ఎంత అందంగా పుట్టానరా అనుకొని
మీ డేని స్టార్ట్ చేసి నాకేం తక్కువ, నేనేం సాధించలేను, నేను ఏమైనా చేయగలను అని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నాకు తెలిసినంత వరకు నేను బిలీవ్ చేసేది ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం గట్టిగా నమ్మిన తర్వాత ప్రపంచం ఆటోమేటిక్గా మనల్ని నమ్ముతుంది. సరేనా? ఫస్ట్ పాయింట్ ఈజ్ మనల్ని మనం నమ్ముదాం. మీరు తోపులే, మీరందరూ తోపులు అంతే. ఎవ్వరు పర్రపాటును కూడా 1% కూడా నాకు పలాంది తక్కువ అని చెప్పి లైఫ్లో డిసప్పాయింట్ అవ్వద్దండి. మీకు అన్నీ ఉన్నాయి. మీకు మీరే తోపులు, మీకు మీరే హీరోలు. ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మండి. సెకండ్ పాయింట్, మీకేం కావాలి, ఏమవుదాం అనుకుంటున్నారు? అందరూ హీరోలు అయిపోదామా? అంటే హీరో అంటే రియల్ లైఫ్లో ఓకే తమ్ముడు, అందరు సినిమాల్లో హీరోలు అయిపోదామా? సెకండ్ థింగ్, అసలు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే సార్లా కలెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? రైటర్, డైరెక్టర్. ఇదిగో ఈరోజు ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ పుష్ప డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళినోడే కదా. ఎంత ప్రౌడ్గా ఉంటే చెప్పండి. మీ కాలేజ్ నుంచి ఒక డైరెక్టర్ వెళ్ళి ఈరోజు ఇండియా బాక్స్ ఆఫీస్ని మొత్తం షేక్ చేశారు. సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ నాకు అర్థమైనంత వరకు మనం ఏమవ్వాలి అన్నది సెకండ్ థింగ్ రియలైజ్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ ఏజ్లో మీకంటే నేను చాలా అత్తినా కొడుకున్నప్పుడు, మామూలు అత్తినా కొడుకుని కాదు నేను. అంటే కాలేజ్లో గొడవలు పడేవాడిని, చాలా చేష్టలన్నీ చేసేవాడిని. నాకు అప్పుడు తెలియలేదు తమ్ముడు, అంటే ఏమవుదాం అనుకుంటున్నాను నేను లైఫ్లో అని నాకు అప్పుడు తెలియలే. ఏదో కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఏదో జాబ్ చేస్తుంటే ఆ కంప్యూటర్లో టైపింగ్ రోజు చేసి మన వల్ల ఒక ఇది కాదు కదరా మన లైఫ్, ఏదో సాధిద్దామని ఎప్పటికో నాకు 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత బుర్ర వెలిగింది, అరే నాకు సినిమాలు అంటే పిచ్చి కదా, సినిమాల్లోకి వెళ్దామని. మీరు అలా వద్దు తమ్ముడు, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమ్మా ఏమవుదాం అనుకున్నారన్నది తొందరగా రియలైజ్ అవ్వండి. ఎనీథింగ్. ఫార్మర్ అవ్వాలనుకుంటున్నారా? అలా అయితే మీరు సంతోషంగా అనుకుంటున్నారా? ఫార్మర్ అయిపోండి. ఎనీథింగ్. డాక్టర్, హీరోలు, హీరోయిన్లు, ఏం అవ్వాలనుకుంటే అది ఫస్ట్ మీరు ఏమవుదాం అనుకున్నారు లైఫ్లో డిసైడ్ అవ్వండి. దాని గురించి ఆలోచించండి. అండ్ థర్డ్ థింగ్, ఎవరేమనుకుంటున్నారని చెప్పి పొరపాటును కూడా ఆలోచించద్దండి. మీ డ్రీమ్ ఎవరికన్నా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం యూత్ కదా, ఇది యూత్ ఫెస్టివల్ కదా, యూత్ వైబ్లోనే మాట్లాడుతాం. ఇప్పుడు మనందరం తమ్ముడు కాలేజ్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా మన ఫ్రెండ్స్తో సరదాగా కూర్చొని అరే కాలేజ్లో అందరికన్నా ఉండే అందమైన అమ్మాయిని నేను పడేస్తాను అని మనం అన్నాం అనుకోండి, ఏమంటారు అందరూ? మన ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో ద బెస్ట్, అందరికన్నా ఈ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తాను అంటే మనల్ని అందరూ చూసి నవ్వుతారు. నీకు పడదరా అమ్మాయి, నీకు పడదరా అమ్మాయి అని చెప్పి. మనం కానీ డిసప్పాయింట్ అయిపోయి ఆ అమ్మాయిని ట్రై చేయకుండా మనం వదిలేస్తే ఖచ్చితంగా అటో ఇటో యావరేజ్గా ఉన్న అబ్బాయికి అమ్మాయి పడిపోద్ది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అతను ఒక కన్సిస్టెన్స్గా లవ్ అవ్వచ్చు, ఎనీథింగ్. లవ్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ అని నాకు తెలిసినంత వరకు. ప్రేమ చాలా గొప్పది. ఇందాక మా టీజర్లో చెప్పినప్పుడు అది ఇచ్చే బాధలే చాలా దరిద్రంగా ఉంటుంది, కానీ ప్రేమ అయితే చాలా గొప్పది. అంటే మనము కన్సిస్టెంట్గా దేన్ని ప్రయత్నిస్తున్నాం, ఎవరిని పట్టించుకోకుండా మీకు ఏదన్నా ఒకటి అవ్వాలనిపించినప్పుడు దయచేసి ఫస్ట్ మీ ఫ్యామిలీ నమ్మలేదా, నో ప్రాబ్లం, ట్రై టు కన్విన్స్ దెమ్. మీ బంధువుల అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్సా, వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదా, మహా అయితే అర్థమయ్యేలా చెప్పండి, నమ్మకపోతే నో ప్రాబ్లం. ఎనీబడి మీ చుట్టుపక్కల ఎవరు మీరు పలానా నేను చెయ్యాలనుకుంటున్నానని మీ డ్రీమ్ చెప్పినప్పుడు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా అసలు మీరు పట్టించుకోవద్దండి. ఆ డ్రీమ్ గురించే మీరు ఆలోచించండి. ఇది చేస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను అని మీకు అనిపిస్తే అదే చేయండి దయచేసి, ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యాజ్ మీరు మీ అంటే అన్నని అనుకుంటారా లేకపోతే సీనియర్ని అనుకుంటారా, ఏమైనా అనుకోండి, నేను బీటెకే కాబట్టి మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. అది లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, అది నేను అనుభవిస్తున్నాను, అందుకని చెప్తున్నా. నేను బీటెక్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను హీరో అవుతానంటే అందరూ నవ్వినోళ్ళే, ఎవడో నవ్వుకన్నా అయితే ఎవడో లేడు. నేనుగా నవ్వుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎందుకో నమ్మా, లైఫ్లో ఏదో ఒకటి సాధిద్దాంరా అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఇంకా ఏదో మనకు వచ్చి రాని దాంట్లలో అలా కింద మీద పడుతూ ఎదుగుతూ వెళ్తున్నాం. ఐ హోప్ వన్ డే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. అలాగే మీరు కూడా మీరు అనుకున్న గోల్ని మాత్రం పక్కన వాళ్ళ గురించి ఆలోచించకన్నా దయచేసి చాలా సీరియస్గా తీసుకోండి. ఈరోజు అందరూ నవ్వచ్చు. మీరు నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్
ఎవ్రీవన్ అందరూ షైన్ అవ్వాలి, లైఫ్లో అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. నేను అందుకని రిక్వెస్ట్ చేసుకున్నాను మిమ్మల్ని అందరినీ, మీరు ఏమవ్వాలనుకుంటున్నారో తొందరగా రియలైజ్ అవ్వండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదే మీ లైఫ్లో పెద్ద సక్సెస్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో రియలైజ్ అయిపోయారా, ఆ రోజు నుంచే మీ సక్సెస్ స్టార్ట్ అయిపోద్ది. అది ఎప్పటికీ నెరవేరుతుందా అన్నది సెకండరీ థింగ్. 10 సంవత్సరాలు పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, ఎంత పట్టినా పర్లేదు. ఆ రోజు మాత్రం మీకన్నా ఎవ్వడూ హ్యాపీగా ఉండడు. ఇందాక నేను చెప్పినట్టు మీరు కాలేజ్లో ఉన్న బెస్ట్ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తే ఆ రోజు మీకున్న ఫీలింగే వేరు. ఎవడు పొరపాటును కూడా మ్యాచ్ చేయలేడు. మీరు అలాంటి దాని గురించే ట్రై చేయాలి. మీ డ్రీమ్ ఎప్పుడు అంత పెద్దగా ఉండాలి, అలాంటి దాని గురించే ట్రై చేయండి. అండ్ లైఫ్లో ఎప్పుడు ద 4th థింగ్ నేను బాగా బిలీవ్ చేసేది ఏంటంటే పాజిటివిటీ. వీలైనంత నవ్వండి తమ్ముడు రోజు. నాకు ఎస్విఎస్సి సినిమా అంటే చాలా ఇష్టం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నాకు చాలా ఇష్టం. నేను శ్రీకాంత్ అడ్డల్ల గారు ఒకరోజు నాకు శ్రీకాంత్ అడ్డల్ల గారు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఇద్దరం కూర్చొని ఆయన నాకు కథ అంతా చెప్తుంటే నేను కథ వినట్ల. మొత్తం అయిపోయిన తర్వాత దానికి నేను ఏం చెప్పానంటే, ఎలా సార్ ఆ రేలంగా నా క్యారెక్టర్ రాశారన్నా అంటే ఆయన అన్నది ఏంటి అంటే, ఆయన కూడా అదే అన్నారు శ్రీకాంత్ అడ్డల్ల గారు, అరే లైఫ్లో ఏముంది కిరణ్, ఏదో కింద మీద పడిపోతా అది పడిపోతుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి, మనస్ఫూర్తిగా నవ్వడం. అంటే ఏదేమైనా ఈడమ్మ జీవితం తలకిందలైపోద్దా, కింద మీద పడుతుందా, ఏదైతే ఏముంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనస్ఫూర్తిగా నవ్వడమే కదా కావాల్సింది. వీలైనంత నవ్వండి, హ్యాపీ ఫేసెస్తో ఉండండి. ఏమీ కాదు చెప్తున్నా, ఏదేమైనా అంటే మన లైఫ్లో ఎవరికి ఏమి ఇక్కడ మనకేం తెలీదు. సో వీలైనంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడొద్దంటే చాలా మంచిది చెప్తున్నా మీ అందరికీ. పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు మనకి ఎందుకు తమ్ముడు, వాళ్ళ గురించి వాళ్ళు ఏదో వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. వీలైతే హ్యాపీగా పలకరిద్దాం, మంచిగా మాట్లాడదాం, సంతోషంగా ఉందాం. ఓకేనా? ఈ కలర్స్ ఈవెంట్ నుంచి లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ. మొత్తం అంతా పాజిటివ్గా ఉందాం అందరం. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను ఇందాక లోపల సతీష్ రెడ్డి గారితో అదే అంటున్నా, మీకేంటి సార్ గోదావరి వాళ్ళు మీకు అన్నీ ఉన్నాయి, చుట్టూ చూస్తే పచ్చని పొలాలు మీకే ఉన్నాయి, అన్ని పండుగలు వైభవంగా జరిగేది మీకే. అంతే కదా తమ్ముడు? ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏ ఊరు గురించి మాట్లాడుకుంటారు? అందరూ గోదావరి జిల్లాల గురించే మాట్లాడతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి రోడ్స్ అన్ని ట్రాఫిక్తో ఫుల్ అయిపోయింది. మొత్తం అంతా ఇటు సైడే రాజమండ్రినే, అంతే గోదావరి జిల్లాలకు రావడమే. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికినా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కొంచెం నా వర్క్ స్పేస్లో ఏదైనా చిన్న గ్యాప్ దొరికితే నేను ఎవరికి తెలియకుండా గోదావరి జిల్లాలకు వచ్చి అలా తిరిగేస్తుంటా. నాకు అంత ఇష్టం గోదావరి జిల్లాలంటే. ఇక్కడ ఫుడ్ కానీ, ఇక్కడ మనుషులు కానీ, అండ్ నాకు 100% లవ్ బాగా రాజావారి రాణి గారి దగ్గర నుంచి ఫస్ట్ స్ప్రెడ్ అయింది మీ అందరి దగ్గర నుంచే. అరే కిరణ్ అని చెప్పి మీరందరూ మనోళ్ళ ట్రీట్ చేసి నన్ను ఎంతగా లవ్ చేసింది ఫస్ట్ గోదావరి పీపుల్ అయ్యారు. ఆల్వేస్ ఫీల్ థ్యాంక్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉండండి అందరూ. ఇంకేనా మాట్లాడాలా అంటే అర్థం కలుగుతుంది. డైలాగా? ఏం డైలాగ్ కావాలి? ఏ డైలాగ్ కావాలి చెప్పండి. డన్. ఏ సినిమా డైలాగ్ కావాలి? అర్థం కదా? ఎస్ఆర్ కళ్యాణ మండపమా? ఏం నో, మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేకపోతే వాళ్ళకి నడుములు లేవా? ఓడమ్మ ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితీ. సారీ సార్, నన్ను తిట్టుకోవద్దండి, నేను మన కాలేజీకి వచ్చి ఇలాంటి డైలాగులు ఏం చెప్తున్నాడు చెప్పి. మీరు చెప్పండి ఏదన్నా, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారంతా? మీరందరూ ఎంత హ్యాపీ తెలుసా? ఆదిత్య యూనివర్సిటీలో మీరు చదువుకోవడం నిజంగా చాలా హ్యాపీ. ఎంత వీలైతే ఇక్కడున్న కాంటాక్ట్స్ అందరిది పక్కన ఇప్పుడు మీ కాలేజ్ స్ట్రెంత్ నాకు తెలిసి ఒక 21,000 మెంబర్సా? 21,000 మెంబర్స్. మీకు వీలైతే అందరి కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోండి. మీ కాంటాక్ట్స్ అన్నీ అందరూ ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి. 10 years తర్వాత ఏం కావాలన్నా మీకు ఇక్కడే మీ కాలేజ్ స్టూడెంట్ నుంచే దొరుకుతుంది అందరిది. ఓజీనా? నేను మీ అందరికంటే పిచ్చిగా వెయిటింగ్ తమ్ముడు.
ఆ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ ఉందో నేను సుజిత్ అన్నతో 2-3 సార్లు అదే అడిగా, అన్న దయచేసి ఆ సినిమా వదలండి అన్న ఫస్ట్, మాకు అదే కావాలి, ఓజీ వదలండి అన్న ఫస్ట్ అని చెప్పి. టీజర్కే మర్చిపోయింది. ఐఎమ్ షూర్ ఓజీ రోజు థియేటర్లన్నీ అంతే ఇంకా. అండ్ థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడున్న అందరి హీరో ఫ్యాన్స్కి థ్యాంక్స్. ఓకేనా, అందరి హీరో ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇక్కడ, అందరి హీరో ఫ్యాన్స్, ఇక్కడున్న అందరి హీరో ఫ్యాన్స్కి థ్యాంక్స్. నా ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళకి థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మంచి సినిమాలు చేసే ప్రయత్నం చేయడం. ఫస్ట్లీ కాని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు వస్తున్నాయి. చాలా మంచి సినిమాలు చేస్తున్నా తమ్ముడు. మీ అందరినీ చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆ సినిమాలు ఎప్పుడు బయటకు వస్తాయని చెప్పి. యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నా నుంచి వచ్చే సినిమాలు మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఒక 4 ఫిలిమ్స్ ఏమో కమిట్ అయినాను. స్క్రిప్ట్లు అన్నీ చాలా బాగొచ్చాయి. ఈ ఇయర్ నుంచి మొదలు పెడతాను. ఖచ్చితంగా మీరందరూ నా సినిమాకి వెళ్ళి, అరే మన కిరణ్ సినిమాకి వెళ్ళారంటే సినిమా బాగుందని మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను పక్కా. ఓకేనా, మీ టికెట్ వేస్ట్ అవనేవను. నా ఫ్యాన్స్ ఎవరన్నా అంటే మిమ్మల్ని తిట్టనేవని సార్. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈవెంట్ బాగా ఎంజాయ్ చేయండి. కలర్స్ ఈవెంట్ చాలా బాగుంది. డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయాయా? లేవా డ్యాన్స్ ప్రోగ్రాం? లేవా? అయిపోయాయి? ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. నేను చూసేసి వెళ్తా. 2-3 డ్యాన్సులు నేను చూసేసి వెళ్తా. ఎవరైనా మంచిగా వేయండి డ్యాన్స్. సరేనా? వద్దండి మీరు అలా అనద్దన్నా. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందండి, నేను ఇంకా యూత్. మైక్ వెళ్ళిందా వాళ్ళకి? నాకేం అర్థం కావట్లేదు వాళ్ళు అడిగేది. వాళ్ళ సమాచారం మేము తీసుకున్నాం సార్. మిమ్మల్ని డాన్స్ వేయమంటున్నారు. నాకు వద్దు తమ్ముడు, దయచేసి ప్లీజ్, అదొక్కటి వద్దు. నేను అసలు పాట నా గొంతు చూశారు కదా, వరస్ట్ గొంతు నాది అసలు. నా పాటలు అసలు హాయ్ హాయ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అందరికీ. మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ. అప్పటి నుంచి ఇటు చూసి మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. అదే చెప్తున్నా కదా, ఎటు చూసినా క్రౌడ్ ఉన్నారు ఎటు. థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ మీకే చెప్పా. సినిమాకి వెళ్తున్నారా రాత్రి ఫ్యాన్ షోకి? డాకు మహారాజ్కి వెళ్తున్నారా? ఎక్కడైనా 1 AM షో ఉంటే చెప్పండి, నేను వస్తా, కలిసి చూద్దాం. దిల్ రూబా ఫెబ్లో వస్తుంది తమ్ముడు. లవర్స్ డేకి వద్దాం అనుకుంటున్నాను దిల్ రూబా. చూద్దాం, ఒకవేళ లవర్స్ డేకి వస్తే అందరూ వెళ్ళండి. మరి మీలో ఉన్న సగం మంది వెళ్ళే చాలు, మా కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అంతమంది ఉన్నారు ఇక్కడ క్రౌడ్. సింగిల్స్ పరిస్థితి మీకే, అందరికన్నా అదృష్టవంతులు మీరే. హ్యాపీగా ఉండండి. అలాగే మీకే సింగిల్స్కి ఏమైంది హ్యాపీగా ఉండకుండా? కష్టాలంతా ఇదిగో లవ్లో ఉన్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి. కానీ మీకేం తమ్ముడు, సింగిల్స్గా హ్యాపీగా. డ్యాన్స్ దయచేసి మీరు వేస్తే నేను చూస్తా. ఓకేనా, మీరు వేస్తే నేను డ్యాన్స్ చూస్తా. వీలైనంతగా సినిమాల్లో చేయడానికి ప్రయత్నిస్తా, సినిమాల్లో వేయడానికి. ఓకేనా? మరి ఇంకేంటి, మరి నేను ఉండనా? హ్యాపీగా పండగని బాగా ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిన్న రామ్ చరణ్ అనే సినిమా రిలీజ్ అయింది. రేపు బాలకృష్ణ గారిది, ఎల్లుండి వెంకటేష్ గారిది రిలీజ్ అవుతుంది 14th. సినిమాలు బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో అంతా మంచి టైం స్పెండ్ చేసి హ్యాపీగా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయండి. అలాగే నేను మాట్లాడిన మాటలు ఏమన్నా మీకు యూజ్ అయితే ఐల్ బీ వెరీ హ్యాపీ. బీ సక్సెస్ఫుల్, హ్యాపీగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా మీకు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏమవ్వాలనుకుంటున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియలైజ్ అవ్వండి. అదే మీ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. ఆదిత్య యూనివర్సిటీకి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. స్క్రీన్లోనే కాదు, డైరెక్ట్గా వచ్చి చాలాసార్లు మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ